Hello, story lovers. Welcome back to my channel, Nida. వికాస్ అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ ఉంటే, ఏమంటున్నాడు డెలివరీ బాయ్ అని తన ఒడిలో పడుకున్న కొడుకు తల నిమురుతూ అడుగుతున్న రీతు వైపు చూసి చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్పకపోతే కరెక్ట్ కాదనుకుని జరిగింది చెప్పడంతో షాక్ అయింది రీతు. నేను చెప్తూనే ఉన్నాను. నాకు ఈ ఇంటి వైబ్స్ ఏమీ నచ్చడం లేదని. ఏదో తేడాగా ఉందని. మీరే వినిపించుకోలేదు. డెలివరీ బాయ్ గంట క్రితం ఫోన్ చేసి ఇప్పుడు ఇంటి దగ్గర ఏదో ఉంది అంటుంటే మీకింకా అర్థం కాలేదా అని అడిగింది. ఇంతలో అక్కడే కూర్చున్న పాప నెమ్మదిగా వచ్చి తల్లి పక్కన కూర్చుని, "మమ్మీ మా ఇద్దరికీ ఫీవర్ వచ్చింది. క్లైమేట్ వల్ల కాదు" అని చెప్పింది. వికాస్, రీతు పాప వైపు చూస్తూ ఉంటే, మేమిద్దరం ఉయ్యాల ఊగుతుంటే టెర్రస్ మీద నుంచి ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది. ఫస్ట్ నువ్వు లేదా డాడీ అయ్యుంటావని అనుకున్నాను. కానీ మీరిద్దరూ ఇంట్లో థింగ్స్ అన్‌ప్యాకింగ్ చేస్తూ, మీ వర్క్‌లో మీరుండడం విండో నుంచి చూడగానే అది మమ్మీ కాదు, డ్యాడీ కాదు అని నేను తమ్ముడికి చెప్పాను. దాంతో తమ్ముడు వద్దంటున్నా వినకుండా ఆ పైన కనిపిస్తున్న పర్సన్ వైపు చెయ్యి వేవ్ చేశాడు. ఆ పర్సన్ కూడా తిరిగి చేతిని ఊపారు. దాంతో మేమిద్దరం షాక్ అయ్యాం. సర్ప్రైజ్ అయ్యాం. చూస్తూ ఉండగానే అది గాల్లో ఎగిరి మా వైపు దూసుకొచ్చింది. దాంతో ఇద్దరికి భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయాము అని చెప్పడంతో షాకయింది రీతు. షటప్ అని వికాస్ కోపంగా అరవడంతో పింకీ షాకయి తండ్రి వైపు చూస్తుంటే, నీకు మీ మమ్మీకి పట్టిన పిచ్చి ఆ డెలివరీ బాయ్‌కి కూడా పట్టినట్టుంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అని తిడుతూ బయటకొచ్చేసరికి డెలివరీ బాయ్ బైక్ ఇంటి ముందు పార్క్ చేసి కనిపించడంతో నెమ్మదిగా ముందుకెళ్తుంటే, వద్దు డాడీ వెళ్ళకండి అని పింకీ అరుస్తూనే ఉంది. నెమ్మదిగా డెలివరీ బాయ్ వెహికల్ దగ్గరికి వెళ్లి, అందులో ఉన్న బాక్సులు తీసుకొని పదండి. వాడు రానన్నాడు కానీ వాడే వస్తాడంటూ ఇంట్లోకొస్తూ తలెత్తి చూసిన వికాస్ షాకయ్యేలా పింకీ, రీతు వెనక ఒక నల్లని ఆకారం కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ కనిపించింది. అది చూసి ఒక్కసారిగా చేతిలో ఉన్న పార్సెల్ కింద పడిపోయి కమ్ ఔట్ ఆఫ్ ది హౌస్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా షాకయ్యారు తల్లి, కూతురు. తేరుకున్న రీతు బాబు లోపలున్నాడు అనగానే ఏం చేయాలో వికాస్‌కి అర్థం కాక, ముందు మీరిద్దరూ బయటికి రండి అంటూ వెనక ఎంట్రన్స్‌లో నుంచి లోపలికెళ్ళి బాబుని ఎత్తుకుని బయటకి వచ్చేసరికి ఆ నీడ అక్కడ కనిపించకపోవడంతో, "ఏమైంది మీకు? సడెన్‌గా ఎందుకలా అరిచారు?" అని అడిగింది రీతు.
నేను పార్సెల్ తీసుకొని మీ వైపు చూడగానే మీ వెనక ఎవరో నిలబడినట్టుగా కనిపించింది. మీ వల్ల నాకు కూడా లేనిపోని హాల్యూసినేషన్స్ వస్తున్నాయి అన్నాడు. వికాస్ ఒక్కరికొస్తే హాల్యూసినేషన్ అందరికొస్తే కాదు అని అంది రీతు. వికాస్ ఆమె వైపు చూస్తుంటే యెస్ డాడీ. మేం చూసాం. డెలివరీ బాయ్ చూశాడు. నువ్వు కూడా చూసావు. ఇక మిగిలింది మమ్మీ మాత్రమే. ఇంతమందికి కనిపించిన తర్వాత కూడా అది హాల్యూసినేషన్ అని ఎలా అనుకుంటున్నావు? వెళ్ళిపోదాం డాడీ అని అంది పింకీకి. ఎందుకో అతనికి కూడా ఆ ఆకారం కనిపించిన దగ్గర నుంచి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే భయంగా ఉంది. ఏదో కొడుకు మీద ఉన్న ప్రేమతో పిచ్చి ధైర్యంతో లోపలికెళ్ళి ఎత్తుకొచ్చుకున్నాడు గాని, లేకపోతే ఇప్పుడు అడుగు పెట్టమంటే చచ్చినా ఇంట్లో అడుగుపెట్టే ధైర్యం చేయడు. దాంతో వెంటనే నేను నీతో మాట్లాడాలని ఇంటిని అమ్మిన రియల్టర్ దగ్గరికి కోపంగా పెళ్ళాం పిల్లల్ని తీసుకునెళ్ళాడు. వాళ్ళు చెప్పింది మొత్తం విన్న రియల్టర్ మొహంలో రంగులు మారిపోవడంతో, మీరు టెన్షన్ పడుతున్నారంటే ఆ ఇంటి సీక్రెట్ మీకు తెలుసు కదా అంకుల్ అని పింకీ అడగడంతో, క్షమించండి అనగానే, ఆ ఇంటికి డార్క్ సీక్రెట్ ఉందని తెలిసి ఎందుకు మమ్మల్ని ఆ ఇంటి కొనమని ఎంకరేజ్ చేశారు అని వికాస్ కోపంగా అడిగాడు. సార్ దాదాపు ఆ ఇంటికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. 50 ఏళ్ల క్రితం అందులో ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది. నానమ్మ, తాతయ్య, 2 కొడుకులు, కోడళ్ళు, 6 పిల్లలు. చాలా సంతోషంగా ఉండే కుటుంబం. ఎందుకో తెలియదు గానీ రాత్రికి రాత్రి అందరూ విగత జీవులుగా మారిపోయారు. అసలు వాళ్ళకి ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఎన్ని సార్లు ఆ ఇంటిని అమ్మడానికి ప్రయత్నించినా, అలాగే ఒక రాత్రి ఉండడం, అక్కడేదో తేడాగా ఉందని చెప్పి అందరూ ఖాళీ చేసి వెంటనే అమ్మకానికి పెట్టడం ఇలాగే జరుగుతోంది. ఇలా అయితే ఆ ఇంటిని అమ్మడం కష్టమని పోయిన నెల నా అల్లుడు, నా కొడుకు 2 రోజులు ఆ ఇంట్లో ఉండి వచ్చారు కూడా. కానీ వాళ్ళకలాంటి అనుభవాలు ఏమీ జరగలేదు. దాంతో ఇక ఆ ఇంటిని ధైర్యంగా అమ్మొచ్చు అనుకుని మీరు మీకమ్మాం గానీ, నిజంగా వాళ్ళకేదైనా ప్రమాదకరమైన ఎక్స్‌పీరియన్స్ ఎదురుపడుంటే మీకు అమ్మేవాళ్ళం కాదు అన్నాడు. దాంతో పింకీ, రీతు, వికాస్ ముగ్గురు ఏం చేయాలో తెలియక, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ ఉండమంటావు అనగానే, ఈ నైట్‌కి మా ఇంట్లోనే ఉండండి. రేపటికి వేరే పార్టీని పట్టుకొని ఆ ఇంటిని అమ్మేసి మీకు మళ్ళీ అమౌంట్ రీపేమెంట్ చేసేస్తామని అనగానే, ఇక రాత్రికి వాళ్ళు అక్కడే తలదాచుకున్నారు.